శాంతి. హృదయాంతరమున వెలిగించు జ్యోతి, తొలగించే అజ్ఞానం, తొలగించే అజ్ఞానం. శివబాబాపై మది నిల్పుము పావన పుణ్య విదురా, పావన పుణ్య విదురా. ఎవరివి నీవు, నీదరి ఏది, నీ పయనం ఎందాక. రాజయోగమే అభ్యాసించి పొందుమురా నీ గమ్యం. రాజమార్గమున సాగి పొమ్మిక ఇది ఏరా మార్గం, ఇది ఏరా మార్గం. దేహము కావు ఆత్మవు నీవు, పరంధామాత్మవు నీవు. దివ్య గుణాలను ధారణ చేసి యోగిగా సాగర ఇలలో మాయా మోహపు బంధాలన్నీ ఛేదించుము ధ్యానంతో, ఛేదించుము ధ్యానంతో. హృదయాంతరమున వెలిగించు జ్యోతి, తొలగించే అజ్ఞానం, శాంతి. శాంతి. ఓం శాంతి. ఈరోజు బాబా స్వోన్నతి కొరకు విశేషంగా చార్ట్ పెట్టుకొని చెక్ చేసుకోమన్నారు. ఎంతెంత మనం బాబాని స్మృతి చేశాము అని చెకింగ్ చేసుకుంటే అంతంత మన ఉన్నతి జరుగుతుంది అని. మరి ఈరోజు నవరాత్రుల్లో మన స్వరూపం కూడా లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో జరుగుతుంది. ఈ దేవికి సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇద్దరు సేవలు అందించినట్టుగా చూపిస్తారు. అంటే ఒక దేవికి మరో ఇద్దరు దాసీల రూపంలో సేవ చేస్తూ ఉన్నట్టుగా, వింజామరతో వారికి ఊపుతూ ఉన్నట్టుగా చూపిస్తారు. అలా ఎందుకు? దీంట్లో ఒక అంతరార్థం ఉంది. త్రిపుర సుందరీ దేవి అంటే సత్యం శివం సుందరుడైనటువంటి శివపరమాత్ముని యొక్క పత్ని, అంటే వారి యొక్క సర్వగుణాలను కలిగినటువంటి దేవి. త్రిమూర్తి శివుని యొక్క శక్తి, శివశక్తి త్రిపుర సుందరీ దేవి. అయితే ఎవరిలో అయితే శివుని యొక్క శక్తి ఉంటుందో, శివుడికి పూర్తిగా సమర్పితమై ఎవరైతే ఉంటారో, తనువు మనస్సు ధనంతో సంకల్పము శ్వాసల్లో పూర్తిగా పరమాత్మకు సమర్పణమై ఉంటారో
అటువంటి వారి ఎదుట ధనము విద్య అన్నీ దాసీల్లాగా సేవ చేస్తాయి. అంటే వారికి అన్నీ లభిస్తాయి, వారికి ఏ లోటు ఉండదు. విద్యను ధనాన్ని లక్ష్మీదేవిగా సరస్వతీదేవిగా చూపించారు. ధనానికి ప్రతీకగా లక్ష్మీదేవిని, విద్యకు ప్రతీకగా సరస్వతీదేవిని. అంటే పరమాత్మ ఎదుట మనం పూర్తిగా సమర్పిస్తే మన బుద్ధిని, భగవంతుడు మన బుద్ధిలో ధనాన్ని, స్థూలమైనటువంటి ధనానికి లోటు ఉండదు, సూక్ష్మమైనటువంటి ధనాలు అంటే సంతోషము, సద్గుణాలు, అన్ని రకాల శక్తులు, అన్ని ప్రాప్తులు ఉంటాయి. అలాగే వారిలో ఆధ్యాత్మిక జ్ఞాన విద్య పరిపూర్ణంగా ఉంటుంది. అందుకే ఆ దేవిని అంత విశేషంగా అలా లక్ష్మీ సరస్వతి చేత సేవలు అందుకుంటున్నట్టుగా చూపిస్తారు. ఈ రోజంతా మనము శివ పరమాత్మకి సంపూర్ణంగా మన బుద్ధిని సమర్పించి, బాబా ఎదుట బుద్ధిని సమర్పిస్తే ఎలా మనం మన యొక్క మొత్తం ఇంద్రియాలపైన ఆధిపత్యాన్ని సంపాదిస్తాము, ఎలా మనం అన్నింటికి అతీతంగా ఉండగలుగుతాం, అన్ని కార్యాలని ఎంత చక్కగా చేయగలుగుతామో ప్రాక్టికల్గా అనుభవం చేద్దాము. భక్తులందరికీ ఆ అనుభవము చేయిద్దాం. అందరినీ ఈ 3 గుణాలతో, శక్తి, విద్య, ధనం. ధనం అంటే జ్ఞానధనం, అన్నింటికన్నా గొప్ప ధనం. వీటితో సంపన్నంగా అయ్యే వరదానాన్ని అందరికీ ఇద్దాము. 21 అక్టోబర్ మురళి ఇది. బాబా చెప్పారు, మీటే బచ్చే రోజ్ రాత్ కో అప్నా పోతా మేల్ నికాలో, डायरी रखो तो डर रहेगा कि कहीं घाटा न पड़ जाए. మధురమైన పిల్లలు, ప్రతిరోజు రాత్రి వేళ మీ లెక్క ఖాతాను చూసుకోండి. అంటే పోతామేల్ అంటే ఇక్కడ చార్ట్ అని అర్థం. బాబా ప్రతిరోజు చెక్ చేసుకోండి అంటున్నారు, మీ దినచర్య ఎలా గడిచింది అని. డైరీ పెట్టుకున్నట్లయితే భయం ఉంటుంది, నాకు నష్టం జరగటం లేదు కదా, నేను రోజు నష్టపోవట్లేదు కదా, మాయతో ఓడిపోవట్లేదు కదా, రోజు రోజుకి నా స్థితి ఎందుకు డౌన్ అవుతుంది, నేను చాలా ఉన్నతిని పొందాలి అని అటెన్షన్ ఉంటుంది. అందుకని బాబా డైరీ పెట్టుకొని నోట్ చేసుకోండి, మీ దినచర్యలో మీరు ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నారు, అమృత్ వేళ ఎలా గడిచింది, రోజంతా శక్తులు ఖజానాలని ఎలా సఫలం చేసుకున్నారా, వృధా చేసుకున్నారా, జమ చేసుకున్నారా, ఇదంతా మనము చెక్ చేసుకోవాలి. ప్రశ్న, कल्प पहले वाले भाग्यशाली बच्चों को बाप की कौन सी बात फौरन टच होगी? కల్ప క్రితం యొక్క భాగ్యశాలి పిల్లలకు బాబా చెప్పే ఏ మాటలు వెంటనే టచ్ అవుతాయి? కల్పక్రితం యొక్క భాగ్యశాలి పిల్లలకు బాబా చెప్పే ఏ మాటలు వెంటనే టచ్ అవుతాయి? ఈ మధ్య బాబా ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు. మొన్న కూడా మురళిలో అన్నారు, ఎవరైతే రోజు చార్ట్ పెట్టుకోరో ఇంకా దాంతో అర్థమవుతుంది ఉన్నత పదవిని పొందేవారు కాదు అని. అది చూడండి, ఎంతమంది బీకేలు చార్ట్ అని బాబా ఇంతగా అటెన్షన్ ఇప్పిస్తున్నా పెట్టుకోవట్లా, చెకింగ్ రోజు చేసుకోవట్లా, నోట్ చేసుకోవట్లేదు. అంటే ఇంకా భాగ్యంలో ఉన్నత పదవి లేదు అనేది ఇప్పుడే మనకి స్పష్టంగా తెలిసిపోతున్నట్లు. ఒకవేళ ఇప్పటి వరకు పెట్టుకోకపోయినా ఇప్పటి నుండైనా పెట్టుకోవాలి. మళ్ళీ ఉన్నత పదవిని పొందటానికి పురుషార్థం చెయ్యాలి. అలాంటిదే ఈరోజు మళ్ళీ ప్రశ్న రూపంలో బాబా అడుగుతున్నారు. మరి వెంటనే బాబా చెప్పే మాటలు ఎవరికి టచ్ అవుతాయి? అలాంటి వారిని భాగ్యశాలి అంటాము అంటున్నారు. जवाब, बाबा रोज रोज जो बच्चों को याद की युक्तियाँ बतलाते हैं वह भाग्यशाली बच्चों को ही टच होती है. బాబా ప్రతిరోజు ఏవైతే యుక్తులు బాబా స్మృతిలో ఉండేందుకు తెలియజేస్తూ ఉంటారో అవి భాగ్యశాలి పిల్లలకే టచ్ అవుతూ ఉంటాయి. అంటే బాబా ఎన్నో టెక్నిక్స్, ఎన్నో విధానాలు తెలియజేస్తూ ఉంటారు. పిల్లలు ఈ రకంగా నన్ను జ్ఞాపకం చేయండి, ఇలా కాకపోతే ఇలా చేయండి అని. మరి అవి భాగ్యంలో ఉన్నవారికి టచ్ అవుతాయి. వా ఫౌరన్ అమల్ మే లాయేంగే,
వారు వెంటనే అమలు పరుస్తారు. భాగ్యశాలి పిల్లలు. బాబా कहते बच्चे कुछ टाइम एकांत में बगीचे में जाकर बैठो. బాబా అంటారు పిల్లలు కొంత సమయము ఏకాంతంలో మీరు ఏదైనా తోటలోకి పార్క్లోకి వెళ్ళి కూర్చోండి. బాబా సే మీటి మీటి బాతే కరో. బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడండి. అప్నా చార్ట్ రఖో తో ఉన్నతి హోగి. మీ చార్ట్ మీరు పెట్టుకుంటే ఉన్నతి అనేది జరుగుతుంది. మరి ప్రతిరోజు బాబా వినిపించే స్మృతి యొక్క యుక్తులు భాగ్యశాలి పిల్లలకు టచ్ అవుతాయి, వెంటనే అమలు పరుస్తారు. బాబా అంటారు కొంత సమయం అయితే మీరు ఏకాంతంలో కూర్చోండి. ఇంట్లో ఏకాంతం దొరకట్లేదు అంటే ఏదైనా మీ దగ్గర పార్కో లేకపోతే మంచి పూల తోటనో ఎక్కడైనా ఉంటే వెళ్ళి కూర్చోండి. కానీ బాబా తోటలోకి వెళ్ళే కూర్చోమని చెప్పట్లేదు ఇక్కడ. ఏకాంతం కొరకు ఏదైనా వేరే ప్రదేశానికి కొంత దూరంలో వెళ్ళాల్సి వచ్చినా చెయ్యండి అంటున్నారు. అంతే తప్ప పార్కులకు వెళ్ళి కూర్చోవాలి కనుక ఆ పార్కుల్లో వాతావరణం బాగలేదు, తోటల్లో బాగలేదు అని అలా కాదు. ఇక్కడ మధుబన్లో అయితే ఎంత చక్కగా వాతావరణం ప్రకృతి మనకి సహకరిస్తుంది కదా. అందుకని బాబా మధుబన్కి వచ్చినటువంటి పిల్లలకి మొదట్లో ఇదే చెప్పేవారు. పిల్లలు మురళి విన్నారు కదా, ఇంకా రోజంతలో ఏదో ఒక కొండను సెలెక్ట్ చేసుకొని వెళ్ళి అక్కడ కూర్చోండి, తపస్య చేయండి, చింతన చేయండి, విచార సాగర మంతన చేయండి అని. ఓం శాంతి. मिलिट्री को पहले पहले सावधान किया जाता है. अटेंशन प्लीज. మిలిటరీలో ఉండేవారికి మొట్టమొదట సావధానపరచడం జరుగుతుంది. దయచేసి వినండి, అటెన్షన్ ప్లీజ్ అని. बाप भी बच्चों को कहते हैं अपने को आत्मा निश्चय कर बाप को याद करते रहते हो. మరి బాబా కూడా పిల్లలతో అడుగుతూ ఉన్నారు, పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నారా? పిల్లలకి బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ జ్ఞానము తండ్రి ఈ సమయంలో మాత్రమే ఇవ్వగలుగుతారు. బాబానే చదివిస్తూ ఉన్నారు. భగవాను వాచ ఇది. ముఖ్యమైన విషయం ఇదే కదా, భగవంతుడు ఎవరు అని. ఎవరు చదివిస్తున్నారు మనకి? ఈ విషయాలు మొదట అర్థం చేసుకోవాలి, తర్వాత నిశ్చయంతో చెప్పాలి. మనమే అర్థం చేసుకోలేదు, మనం ఏం చెప్పగలుగుతాం? గునుగుతూ చెప్పారనుకోండి, ఏంటో వీళ్ళు చెప్పే దాంట్లో ఏం దమ్ము లేదు అనుకుంటారు. కానీ నిశ్చయంతో చెప్తే, నషాతో చెప్తే వీళ్ళు చెప్పేది నిజం అనిపిస్తుంది వాళ్ళ మాటలతో అంటారు. అంటే మనం చెప్పే మాటని సత్యమైనదే కావచ్చు, కానీ ఏ భావంతో ఏ స్థితితో చెప్తున్నామో దాన్ని బట్టే ఎదుటి వ్యక్తి పైన ప్రభావం పడుతుంది. ఫిర్ అతీంద్రియ సుఖ్ మే భీ రెహనా హై. బాబా అంటారు మీరు అతీంద్రియ సుఖంలో కూడా ఉండాలి. ఆత్మకు బహుత్ ఖుషి హోనీ చాహియే. ఆత్మకి చాలా సంతోషం కలగాలి. ఎవరైనా అజ్ఞాని మనుషులు లేదా జ్ఞానంలో లేనటువంటి వారు మనల్ని చూసి అయ్యో పాపం మీరన్నీ వదలాలా, మీరన్నీ ఇంత త్యాగం చెయ్యాలా అని అన్నారు అంటే మనం డిస్సర్వీస్ చేసినట్లే, అంటే బాబా పేరు పోగొట్టినట్లే. వాళ్ళు మనల్ని చూసి ఓహో మీ భాగ్యం ఎంత గొప్పగా ఉంది, ఆహా మీరెంత ఆనందంగా ఉన్నారు అని అనాలి తప్ప అయ్యో పాపం అనే విధంగా ఉన్నారు అంటే మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నట్లు. ఎందుకంటే బాబాను పొందాక మనకి ఎంత సంతోషం లభించాలి, ఎంత హ్యాపీగా మనం ఉండాలి. అలా ఉండట్లేదు అంటేనే కదా మన ముఖాలను చూసి ఎదుటివారు అనేది అయ్యో పాపం మీరు ఇలానా అలానా అని సానుభూతి చూపిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ మనం చాలా నషాగా మన భాగ్యం ఎంత ఉన్నతమైనదో అందరికీ మన ముఖము నడవడిక ద్వారా చూపించాలి. మనకి బేహద్ తండ్రి లభించారు. ఒక్కసారి మాత్రమే బాబా వారసత్వాన్ని ఇవ్వటానికి వస్తారు. దేని వారసత్వం? విశ్వరాజ్య భాగ్యం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల పూర్వం వలె. మరి ఇది పక్కా నిశ్చయం ఉంది కదా, బాబా స్వయంగా వచ్చారు అని. తిరిగి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. నేర్పించవలసి ఉంటుంది కదా అంటున్నారు. చిన్నపిల్లలకు కూడా నేర్పిస్తారు.
కానీ ఒక్క విషయం అంటే చిన్న పిల్లలు పసిపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని మాటలు నేర్పించకపోయినా వస్తాయి అంటున్నారు. ఏ విధంగా అమ్మ అనటం పిల్లలు ఆటోమేటిక్గా చూస్తూ చూస్తూ నేర్చుకుంటారు. స్వతహాగా నోటి నుండి అమ్మ నాన్న అని ఆ పదాలు వెలువడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ అక్షరాలు పదే పదే వింటూ ఉంటారు కదా. యహే రుహానీ బా, మరిక్కడ ఆత్మిక తండ్రి ఉన్నారు. ఆత్మకు ఆంతరిక గుప్తమైన నశ ఉంటుంది. ఆత్మ ఈ పదాలు వింటూ ఉంటుంది. ఆత్మనే ఇక్కడ చదువుకోవాలి. పరంపిత పరమాత్మ అయితే నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు. వారేమీ ఎవరికి చదివించటం లేదు. వారేమీ ఎక్కడ ఎవరి దగ్గర చదువుకోలేదు. ఉన్మే నాలెడ్జ్ హే హీ, వారిలో ఆల్రెడీ నాలెడ్జ్ ఉండే ఉంది. శివబాబాకు గురువు ఎవరో ఎంత బాగా చెప్పారు, ఈ జ్ఞానం అంతా శివబాబాకి అనుకుంటారా? కాదు, శివబాబా జ్ఞాన సాగరుడు. పోనీ పరంధామంలో ఏదైనా గ్రంథం ఉంటుందా? రోజు కొంచెం చదువుకొని బాబా వచ్చి మనకి చెప్తారా? లేదు. బాబా అన్న నాకు ఎవ్వరు గురువులు లేరు, ఏ గ్రంథము లేదు. బాబా స్వయమే జ్ఞాన సూర్యుడు, జ్ఞాన సాగరుడు. కిస్కి నాలెడ్జ్ హే, మరి ఎవరి నాలెడ్జ్ ఇది? యహ భీ తుమారి ఆత్మ సమజ్తీ హే, ఇది కూడా మీ ఆత్మకు అర్థమవుతుంది. బాబాలో మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. ఎలా ఒకే ధర్మం యొక్క స్థాపన అనేక ధర్మాల వినాశనం జరుగుతుందో మీరు ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నారు. అందుకే బాబా ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే బాబాకు తెలియందేంటి, బాబా అంతర్యామి అని అనేస్తారు. అంటే అన్నీ తెలుసు బాబాకి అని ఆ ఒక్క విషయాన్ని భక్తులు అంతర్యామి, అన్నీ తెలిసినవాడు అని అనేశారు. జానీ జానన్ హార్ కా అర్థ క్యా హే, కానీ భక్తులకు అసలు అంతర్యామి, అన్నీ తెలిసినవాడు అంటే అర్థం ఏమిటి అది తెలియట్లేదు. ఇప్పుడు పిల్లలు మీకు బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ స్లోగన్ ఒకటి తప్పనిసరిగా పెట్టండి. మనుషులుగా ఉండి ఒకవేళ క్రియేటర్ని, రచనను అర్థం చేసుకోకపోతే ఆది మధ్యాంతం యొక్క డైరెక్టర్ని, అంటే ఈ సృష్టి ఆది మధ్యాంతము ఈ మొత్తం యొక్క డ్యూరేషన్ని, దీని రిపిటీషన్ని తెలుసుకోనట్లయితే ఏమనాలి వారిని? ఇలా రాయండి అంటున్నారు. యా రిపిటీషన్ అక్షర్ భీ బహుత్ జరూరీ హై. రిపిటీషన్ అనే పదం చాలా అవసరం అంటున్నారు. ఎందుకంటే పునరావృతం అవుతుంది కదా ప్రతి 5,000 లేకపోతే ఫస్ట్ 5,000 చూడగానే చాలామంది అప్సెట్ అయిపోతారు, ఏంటి ఇంత తక్కువ రాశారు అని. అంటే కేవలం ఒక 1250 సంవత్సరాల క్రితం వేరే యుగం ఉండేదా మన దగ్గర అని అనుకుంటారు. అంటే హిస్టరీలో ఏవైతే రాజుల కాలాలను వర్ణించారో వాటిని పోల్చుకుంటూ నిరాశ చెందుతారు. అలా ఏం కాదు కదా అని. అందుకే బాబాన్న రిపిటీషన్ అని చెప్తే లక్షల సంవత్సరాలు అయిపోతుంది సృష్టి యొక్క ఆయుష్. అంటే ఎన్నోసార్లు 5,000 అలా తిరుగుతూ ఉంది. కాలచక్రం రిపీట్ అవుతుందనే విషయం చెప్పాలి. గీతా కా భగవాన్ కౌన్ హే, యह చిత్ర బడా ఫస్ట్ క్లాస్ హే. గీతా భగవంతుడు ఎవరు అనే చిత్రము ఫస్ట్ క్లాస్గా ఉంది అంటున్నారు. మొత్తం విశ్వంలో ఇదే నంబర్ 1 చిత్రము అంటున్నారు. అంటే ఇదే నంబర్ 1 తప్పు అందరూ చేసింది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ చిత్రం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గీతా జ్ఞానదాత పరమాత్మ శివుడికి బదులుగా అక్కడ కృష్ణుని చూపించారు. అందుకని ఇది పెద్ద మేజర్ మిస్టేక్ కాబట్టి మీరు దాన్ని ఈ చిత్రం ద్వారా అర్థం చేయించాలి అంటున్నారు. పరంపిత పరమాత్మని తెలుసుకొని కారణంగా అందరూ భగవంతుని రూపాలే అంటారు. ఏ విధంగా చిన్నపిల్లల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీ నాన్నెవరు అంటే ఫలానా అని చెప్తారు. మీ నాన్న వాళ్ళ నాన్నెవరు అంటే ఫలానా అంటారు. మీ నాన్న వాళ్ళ నాన్నెవరు అంటే మళ్ళీ ఫలానా అని చెప్తారు. అంతకన్నా మించి పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ మీ ముత్తాతకి తాత ఎవరు అని అలా ఇంకా ఇంకా అడుగుతూ ఉన్నారనుకోండి, విసిగెత్తిపోయి ఏమంటారు, నేనే అంటారు. అలాగే భక్తులు కూడా భగవంతుడు ఎవరు 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 అని ఋషుల మునులను అడుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా విసిగెత్తిపోయి నేనే అహం బ్రహ్మస్మి, నేనే భగవంతుని యొక్క రూపాన్ని, నేనే పరమాత్మని అని చెప్పుకుంటూ వచ్చారు.
फिर कह देंगे वह हमारा बच्चा। वैसे यह भी भगवान को जानते नहीं तो कह देते हम भगवान हैं। इतनी पूजा भी करते हैं परंतु समझते नहीं। ఇన్ని పూజలు చేస్తూ ఉన్నప్పటికీ అర్థమే చేసుకోవటం లేదు। गाया जाता है ब्रह्मा की रात तो जरूर ब्राह्मण ब्राह्मणियों की भी रात होगी। గాయనం ఉంది కదా బ్రహ్మ రాత్రి అని, అంటే తప్పక బ్రాహ్మణ బ్రాహ్మణుల యొక్క రాత్రి కూడా ఉంటుంది। ఇవన్నీ ధారణ చేసేటువంటి విషయాలు। ఎవరైతే యోగంలో ఉంటారో వారికి మాత్రమే ధారణ జరుగుతాయి। స్మృతిని యోగ బలం, స్మృతి యొక్క శక్తి అని అన్నారు। జ్ఞానము సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సంపాదనకు ఆధారం, కానీ స్మృతితో శక్తి లభిస్తుంది। దీనితో వికర్మలు వినాశనం అవుతాయి। మీ బుద్ధి యోగమును బాబాతో జోడించాలి। ఈ జ్ఞానము బాబా ఇప్పుడే మనకి అందిస్తూ ఉన్నారు, అంటే ఇప్పుడు మాత్రమే బాబా ఈ జ్ఞానాన్ని మనకి ఇస్తారు। మరి ఈ జ్ఞానం ఎంత బాగుంది। ప్రతి ఒక్కరి బుద్ధి వేరువేరుగా ఉంటుంది। ఎలా అయినా బాబా నుండి మనము పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి। బాబా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు। చేయవలసిందైతే పిల్లలే కదా। బాబా డైరెక్షన్ జనరల్గా చెప్తారు। ఒక్కొక్కరికి పర్సనల్గా వచ్చి అడిగినట్లయితే బాబా వారి యొక్క స్థితిని బట్టి ఏమైనా సలహాలు కూడా ఇస్తారు। తీర్థయాత్రలకు గొప్ప గొప్ప పర్వతాల వరకు వెళ్తూ ఉంటారు। అక్కడ పండాలు ఉంటారు, వారు సావధానపరుస్తూ ఉంటారు। ఈ ప్రాంతంలో ఇలా నడవాలి, ఈ ప్రాంతంలో ఇలా అని। చాలా కష్టాలు ఉంటాయి। ఇప్పుడు ఎవరైనా అమర్నాథ్ యాత్ర చేయడానికి వెళ్తే వాళ్ళ పక్కన ఎవరైనా ఒకరు ఆ యాత్ర చేయించేటువంటి వ్యక్తుల్ని మాట్లాడి పెట్టుకుంటారు ముందే। ఇంకా వాళ్ళే సేఫ్గా వీరిని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు, వాళ్ళ బాధ్యత। అలా కేవలం వాళ్ళతో పాటు వాళ్ళు నడిచినందుకు వచ్చినందుకు వారికి ఎంతో చెల్లించుకుంటారు। సేమ్ అలాగే ఎవరెస్ట్ శిఖరాలని ఎక్కేటువంటి వారు, పర్వత ఆరోహణ చేసేటువంటి వారు కూడా అంతే। షెర్పా అని ఒకరు ఉంటారు, వాళ్ళు వాళ్ళ తోడొస్తారు। ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా పడిపోయే అవకాశం ఉంటుంది, పక్కన నడవాలి, ఇక్కడ నుండి ఇక్కడ ఆగాలి, ఇక్కడ బస చేయాలి, ఇలా మొత్తం అంతా వారు గైడ్ చేస్తూ ఉంటారు। బాబా కూడా అంతే, మనకి ఇక్కడ గైడ్ చేస్తూ ఉన్నారు। చాలా సహజమైన యుక్తులను తెలియజేస్తున్నారు। బాబాని జ్ఞాపకం చేయాలి, దేహ భ్రాంతిని సమాప్తం చేసుకోవాలి। బాబా అంటారు నన్ను జ్ఞాపకం చేయండి, నేనే వచ్చి మీకు ఈ నాలెడ్జ్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నాను, మళ్ళీ నేను తిరిగి వెళ్ళిపోతాను అంటున్నారు। ఈ జ్ఞానమంతా బాబా మనకి ఇచ్చేసి తన దగ్గర ఉన్నదంతా ఖాళీ చేసేసి బాబా వెళ్ళిపోతారు, కానీ బాబా ఖాళీ అవ్వరు। ఇదే బాబా యొక్క విశేషత, మొత్తం సర్వస్వాన్ని పిల్లలకి ఇచ్చేసి పైకి వెళ్తారు మళ్ళీ। ఆత్మ జైసా తీకా రాకెట్ और कोई हो नहीं सकता। ఆత్మ లాంటి తీక్షణమైన రాకెట్ ఇంకేది ఉండదు। వాళ్ళు చంద్రుడిపైకి వెళ్ళడంలో ఎంత సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు। ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది। సైన్స్ యొక్క కళలు కూడా వినాశనంలో సహయోగం ఇస్తాయి, అంటే వినాశనాన్ని వేగవంతం చేస్తాయి। వారిది సైన్స్, మీది సైలెన్స్। మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి। ఇక్కడ డెడ్ సైలెన్స్ ఉంది। నేను ఆత్మను, శరీరానికి భిన్నంగా ఉన్నాను, ఈ ఒక్క మాటని ప్రాక్టికల్గా అనుభవం చేయండి। రోజంతా చూడండి, ఇంకా వేరే వేరే థాట్స్ కూడా అక్కర్లేదు, ఇది ఒక్క డిటాచ్మెంట్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి। నేను ఆత్మను, శరీరానికి భిన్నంగా ఉన్నాను। ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, మీ శరీరంలో మీరు ఎలా ఒక సెకండ్ పర్సన్గా డిటాచ్గా అయిపోయి మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉన్నారు। ఎలా ఒక గదిలో మనం కూర్చుంటే ఈ గది వేరు నేను వేరు ఎలా ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము, అవసరమైతే గదిని వదిలేసి బయట తిరుగుతాం। అలాగే మనం దేహంలో ఉంటూ అభ్యాసం చెయ్యాలి। బాబా అన్నారు ఇదొక ఆర్ట్। అక్కడ సైన్స్లో ఎలా భూమి యొక్క గ్రావిటీకి దూరంగా రాకెట్లని తీసుకెళ్తారు, అలాగే మనం దేహంలో ఉంటూ దేహ ఆకర్షణకి డిటాచ్ అవ్వాలి। ఇది పాత చెప్పు కదా ఈ శరీరం, సర్పము, తాబేలు వీటన్నిటి ఉదాహరణలు మీకోసమే।
మీరే కీటకాల్లాంటి మనుషులకు బూ బూ అని జ్ఞానాన్ని వినిపిస్తూ వినిపిస్తూ వారిని దేవతలుగా తయారు చేస్తారు. వికారాల సాగరం నుండి క్షీరసాగరానికి తీసుకెళ్ళటం మీ పని. సన్యాసులు యజ్ఞాలు తపస్సులు మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరు అలాంటివేమీ చేయవలసిన అవసరం లేదు. భక్తి మరియు జ్ఞానం ఈ రెండు కూడా గృహస్థీల కొరకే. మీకైతే తెలుసు కదా, గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉంటూ ఈ జ్ఞానాన్ని ధారణ చెయ్యాలి. అంతే తప్ప బాబా ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చారు అన్నీ వదిలేసి కూర్చొని తపస్సు చేస్తాను నేను సాధువుల్లాగా అని కాదు. అందుకే చెప్తున్నారు బాబా, భక్తి జ్ఞానం ఈ రెండు గృహస్థీల కొరకే. మరి ఇక్కడ గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి, అలా తర్వాత పురుషార్థంతో పదవులు పొంది సత్యుగంలోకి రావాలి. సాధు సన్యాసులు అటువంటి పురుషార్థము చెయ్యరు, వాళ్ళు కంప్లీట్గా మోక్షం కావాలి అని కోరుకుంటారు. సత్యత్రేతాయుగాల్లో వారి పాత్ర కూడా ఉండదు. వారికి ఈ విషయాలు ఏం తెలుస్తాయి? ఇది కూడా డ్రామాలో ఉంది. వారిది నివృత్తి మార్గము. పూర్తి 84 జన్మలు తీసుకున్నటువంటి వారే ఈ డ్రామానుసారంగా ఇలాంటి పురుషార్థం చేస్తారు. నంబర్ వారుగా వస్తూ ఉంటారు. 84 జన్మలు ఫిక్స్, అంతే. 85 86 కాదు. బాబా అన్నారు, మాయ చాలా శక్తిశాలిగా ఉంది. आंखें बड़ी क्रिमिनल है, ज्ञान का तीसरा नेत्र मिलने से आंखें सिविल बनती है. మరి జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించడంతో ఈ కళ్ళల్లో ఉన్నటువంటి అపవిత్ర సంస్కారము సమాప్తమైపోతుంది. అంటే కళ్ళ ద్వారా చూసేది ఎవరు? ఆత్మనే కదా. అంటే ఆత్మలోనే ఈ తమో గుణం, ఈ కామ వికారము, వాసన యొక్క ఆకర్షణ ఇంకా ఉంది. అందుకే చెడు దృష్టితో చూస్తూ ఉంటారు. దాన్ని తొలగించుకోండి అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు జ్ఞాననేత్రంతో చూసి అలవాటు చేసుకుంటే తర్వాత మీరు అనేక జన్మలు ఎవ్వరిని చెడు దృష్టితో చూడరు. ఇంకా క్రిమినల్ ఐ అనేది సమాప్తం అయిపోతుంది. యహే బడి ధోకేబాజ్, ఈ కళ్ళు బాగా మోసపెడతాయి అంటున్నారు. తుమ్ జిత్నా బాప్కో యాద్ కరెంగే ఉత్నా కర్మేంద్రియ శీతల్ హోంగే. మీరు ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంత మీ ఇంద్రియాలు శీతలంగా అవుతాయి. తర్వాత 21 జన్మలు ఇంకా చంచలత అనేదే ఉండదు. కర్మేంద్రియాలు ఎప్పుడూ చంచలం అవ్వవు. అన్ని కర్మేంద్రియాలు శాంతిగా సతోగుణిగా ఉంటాయి. దేహాభిమానంలో అన్ని రాక్షస పనులు చేస్తూ ఉంటారు. దేహాభిమానంలో వచ్చి గట్టిగా అరవడము, కోపం చేస్తూ ఉండటము, అహంకారాన్ని ప్రదర్శించటము, ఎదుటి వారిని హింసించటము, ఇవన్నీ దేహాభిమానంతో జరుగుతాయి. బాబా మనల్ని ఆత్మాభిమానిగా చేస్తున్నారు. అర్థకల్పం వారసత్వం లభిస్తుంది. ఎవరెంత శ్రమ చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. ఆత్మాభిమానిగా అవ్వడం, ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయటం ఇది చాలా అవసరం. ఆత్మాభిమానిగా ఉంటే కర్మేంద్రియాలు మిమ్మల్ని మోసపెట్టవు. అంతిమం వరకు యుద్ధం నడుస్తుంది. కర్మాతీత స్థితిని పొందారు మీరు అంటే ఇంకా యుద్ధం ప్రారంభమవుతుంది. రోజు రోజుకి శబ్దాలు, బయట ప్రపంచంలో అలజళ్ళు, మృత్యు భయాలు పెరుగుతూనే ఉంటాయి. బాబా అంటారు, ఈ జ్ఞానం అందరి కొరకు. కేవలం బాబా పరిచయాన్ని ఇవ్వాలి. మనం ఆత్మలము, సోదరులం. అందరూ బాబాని జ్ఞాపకం చెయ్యాలి. అందరూ ఒకే బాబాను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. గాడ్ ఫాదర్ అంటున్నారు. కర్కే కోయి నేచర్కు మాన్నే వాలే హోతే హే. కొంతమంది ప్రకృతిని నమ్మేవారు కూడా ఉంటారు. పరంతు గాడ్తో హేనా. కానీ ప్రకృతి పతి కూడా ఉన్నారు కదా, గాడ్ కూడా ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసేదే ముక్తి, జీవన్ముక్తి కొరకు. మోక్షతో హే నహి. మోక్షం అనేదైతే ఎవరికి ఉండదు. వరల్డ్ కి హిస్టరీ, జోగ్రఫీకు రిపీట్ కర్నా హే. ఈ ప్రపంచం యొక్క హిస్టరీ, జోగ్రఫీ అంటే చరిత్ర, భూగోళం అంతా మళ్ళీ తిరిగి పునరావృతం అయ్యేది ఉంది. బుద్ధి కూడా చెప్తుంది, సత్యయుగం ఉన్నప్పుడు కేవలం ఒక్క భారతదేశమే ఉండేది. అప్పుడు భరత ఖండం అనేవారు. ఇప్పుడు ఆసియా ఖండంలో భారతదేశం ఇది. కానీ సత్యయుగంలో భరత ఖండం.
అంటే మొత్తం విశ్వంలో ఇది ఒక్కటే ఉంటుంది, ఏకఛత్రాధిపత్యం ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలన్నీ కలిసిపోయి భారతదేశం యొక్క ఆకారం సైజు కూడా భిన్నంగా ఉంటుంది, ఇప్పుడు ఉన్నట్లుగా చిన్నగా కాదు. लाखों वर्ष होते तो कितनी ढेर संख्या हो जाती. మరి ఈ సత్యత్రేతాయుగాల యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అవుతే ఎంత సంఖ్య పెరగాలి, భూమిపైన జనాభా ఎంత ఉండి ఉండాలి. మొత్తం కల్పం ఆయుష్ని అలా రాసేశారు కదా, ఓన్లీ ఆ 2 యుగాలు కూడా కాదు, మొత్తం కల్పం ఆయుషే అలా రాసేశారు. మరి ఎంతమంది ఉండి ఉండాలి? అసలు 5,000 సంవత్సరాలకే 700 కోట్లు అయ్యారు మనుషులు. ఇంకా మరి లక్షల సంవత్సరాలంటే అంత సంఖ్యను అంత ఇక్కడ స్థలం ఉందా, భూమిలో అన్ని వనరులు ఉన్నాయా, భూమి అంతమందిని పోషించగలుగుతుందా? బాబా అంటారు ఇదంతా మనుషుల యొక్క ఆలోచన, కానీ వాస్తవం కాదు. ఇప్పుడు ఈ కలియుగం పూర్తవుతుంది, సత్యయుగం యొక్క స్థాపన జరుగుతుంది. వారు అనుకుంటారు కలియుగం ఇంకా బాల్య దశలోనే ఉంది అని, ఇంకా ఇన్ని వేల సంవత్సరాల ఆయుష్ ఉంది అనుకుంటారు. మీకు తెలుసు కల్పం అంటే 5,000 సంవత్సరాలే. భారతదేశంలోనే భగవంతుడు రాజ్యస్థాపన చేస్తున్నారు. ఈ భారత భూమిని స్వర్గంగా తయారవుతుంది. ఇప్పుడు మనం శ్రీమతంతో రాజ్యస్థాపన చేస్తున్నాం. బాబా అంటారు నిరంతరం నా స్మృతిలో ఉండండి. మొట్టమొదటి శబ్దం ఇదే, ఏంటి? మామేకం. మామేకం అంటారు బాబా, అంటే నిరంతరం నిరంతరం నా స్మృతిలో ఉండండి. మామేకం యాద్ కరో. జబ్ తక్ బాప్ కా నిశ్చయ నహీ హోగా తబ్ తక్ ప్రశ్న పూछते रहेंगे. ఎప్పటి వరకైతే తండ్రి చెప్తున్నారు అంటే పరమాత్మ చెప్పే జ్ఞానం ఇది అని నిశ్చయం ఏర్పడదో అప్పటి వరకు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, కానీ ఏమీ లభించదు అంటున్నారు. బాబా అన్నారు మీరు ముందు నిశ్చయం ఏర్పరచండి. ఈ జ్ఞానం బాబా తప్ప ఎవరూ ఇవ్వలేరు. మిగతాదంతా భక్తి మార్గం యొక్క శాస్త్రాలు, కర్మకాండ యొక్క క్రియలు, దాన్ని జ్ఞానం అని అనరు. స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది, అదే బ్రాహ్మణులైన మనకి ఇస్తూ ఉన్నారు. ఇంకెవరి వద్ద ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. ప్రపంచంలో ఎన్ని ధర్మాలు, ఎన్ని మఠాలు ఉన్నాయి, విభిన్న రకాల మతాలు. ఒక మఠంలో ఆచరించే నియమాలు ఇంకొక మఠంలో ఉండవు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క దారిని వెతుక్కున్నారు. పిల్లలకు అర్థం చేయించడంలో ఎంత శ్రమ అనిపిస్తుంది, ఎన్ని తుఫాన్లు ఎదురవుతూ ఉంటాయి. అంటారు కదా నా నావని తీరానికి చేర్చండి ప్రభు అని. బాబా అన్నారు అందరి నావలని తీరానికి చేర్చేవాడు బాబా ఒక్కరే, కానీ అన్ని తీరం చేరవు అంటున్నారు. కొన్ని మునిగిపోతూ ఉంటాయి నావలు, స్థూలంగా చూడండి ఎన్నో నావలు మునిగిపోతూ ఉంటాయి, కొన్ని ఆ తుఫాన్లలో కూడా నిలబడతాయి. 2-3 సంవత్సరాలు కొంతమంది జ్ఞానంలో నడుస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, బాబా చేయి వదిలేస్తారు. కొంతమంది అయితే 10 సంవత్సరాలు వచ్చి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఇంకా పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు అంటున్నారు. వహా హీ కడే హో జాతే హే, కోయి వహా హీ కడే హో జాతే హే, ఇస్మే మెహనత్ బహుత్ హే. బాబా అన్నారు కొంతమంది అయితే అక్కడే ఆగిపోయి ఉంటారు, ఇంకా అలాగే నిలబడి ఉంటారు, స్థితి పెరగట్లేదు తగ్గట్లేదు, ఇంకా అంతే అలాగే ఉండిపోతారు. చాలా శ్రమ ఉంది అంటున్నారు. ఆర్టిఫిషియల్ యోగ్ బి కిత్నే నిక్లే హే, కృత్రిమమైనటువంటి యోగాలు కూడా ఎన్ని రకాలు తయారు చేశారు. యోగాశ్రమాలు ఉన్నాయి, ఆత్మిక యోగ ఆశ్రమము ఇంకెక్కడ ఉండదు. బాబానే వచ్చి ఆత్మలకు ఆత్మిక యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. బాబా అంటారు ఇది సహజ రాజయోగము, వీరిలాంటి యోగము ఇంకెవరు కూడా నేర్పించలేరు అంటున్నారు. ఇంత ఈజీ యోగం ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? ఇంకేదీ లేదు. ఆత్మనే శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. 84 జన్మల అత్యధికంగా తీసుకుంటుంది ఆత్మ, తక్కువలో తక్కువ 1 జన్మ తీసుకుంటుంది. ఈ విషయాలు మీ బుద్ధిలోనే ఉన్నాయి అంటున్నారు. బుద్ధిలో ధారణ చాలా కష్టంగా చేసుకుంటూ ఉన్నారు పిల్లలు. మొదటి విషయం ఏంటి?
బాబా అంటారు, మీరు ఎక్కడికి వెళ్ళినా బాబా పరిచయాన్ని ఇవ్వండి. బాబా పరిచయం ఎలా ఇవ్వాలి? దీనికోసం యుక్తిని రచించటం జరుగుతుంది. పిల్లలకి ఎప్పుడైతే బాబా పైన నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు బాబా అంటారు, మీరు నషాగా చెప్పగలుగుతారు, చాలా ధైర్యంగా చెప్పగలుగుతారు, కానీ మీకే నిశ్చయం ఏర్పడకపోతే మీరు చెప్పలేరు. సత్యమైన విషయాలు సత్యమైన తండ్రే అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇందులో సంశయం ఏమాత్రం రాకూడదు. స్మృతిలోనే శ్రమ ఉంది. ఇందులో మాయ చాలా వ్యతిరేకిస్తూ ఉంటుంది, ఆపోజిషన్ తీసుకొస్తూ ఉంటుంది, గడియ గడియ మరిపింపజేస్తూ ఉంటుంది. అందుకే బాబా అంటారు, చాట్ రాయండి. బాబా కూడా చూడాలి కదా మరి ఎంత జ్ఞాపకం చేస్తున్నాము అని. బాబా అంటారు, ఇది చాలా కష్టమైనటువంటి విషయమే, కానీ మీరు ఇందులో శ్రమ చెయ్యాలి. 1/4% బి చాట్ నహీ రఖతే, పావు వంతు కూడా చార్ట్ పెట్టుకోవట్లేదు అంటున్నారు. कोई कहते हैं हम तो सारा दिन याद में रहता हूँ. కొందరైతే బాబా నేను రోజంతా మీ జ్ఞాపకంలోనే ఉంటున్నాను, అసలు నాకు వ్యర్థం ఏమీ లేదు, రోజంతా మీ జ్ఞాపకంలోనే అంటారు. బాబా कहते हैं ये तो बड़ी मुश्किल है. బాబా అంటారు, పిల్లలు ఇది చాలా కష్టం కదా, అలా ఎలా సాధ్యము? सारा दिन रात तो बांदेलिया जो मार खाती रहती है वह याद में रहती होगी. అలా రోజంతలో బాబా స్మృతిని నిరంతరంగా చేసేవారైతే బంధనాల్లో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ భర్తల చేత హింసింపబడుతున్నటువంటి మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివబాబాని బాగా జ్ఞాపకం చేస్తూ ఉండొచ్చు. శివబాబా కబిన్ సంబంధియోం సే హమ్ ఛూటేంగే. శివబాబా ఈ బంధువుల నుండి మాకు ఈ బాధల నుండి ఎప్పుడు ముక్తి కలుగుతుంది అని పిలుస్తూ ఉంటారు. ఆత్మ పిలుస్తుంది, బాబా నన్ను బంధనాల నుండి విడిపించండి అని. ఒకవేళ ఎవరైనా బాగా బాబా స్మృతిలో ఉంటున్నారంటే ఏది చార్ట్ పంపించండి నేను చూస్తాను అంటున్నారు బాబా. డైరెక్షన్ లభిస్తుంది. ప్రతిరోజు స్వయం చార్ట్ చెక్ చేసుకొని స్థితిని సరిచేసుకొని పడుకోవాలి. డైరీ పెట్టుకోవాలి, తేలికగా పడుకోవాలి. ఒకవేళ భారంగా ఈరోజు జరిగినటువంటి తప్పును స్మృతిలో ఉంచుకుంటూ ఆ విషయాల చింతలోనే పడుకుంటే నెక్స్ట్ డే అమృత వేళ కూడా దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ చేశారో అదే స్టార్ట్ అవుతుంది. అందుకని బాబా ప్రతిరోజు చాట్ పెట్టుకోండి, తేలిక అవ్వండి. ఈరోజు జరిగిన తప్పులు రేపు రిపీట్ అవ్వకుండా మళ్ళీ రేపటి కోసం మంచిగా సంసిద్ధం చేసుకొని స్వయాన్ని స్థితిని సెట్ చేసుకొని పడుకోవాలి. డైరీ పెట్టుకుంటే బాబా హిందీలో అయితే డైరీ రఖనే సే డర్ రహేగా. డైరీ పెట్టుకుంటే కొంచెం ఒళ్ళు దగ్గర ఉంటుంది, భయం ఏర్పడుతుంది, నాకు నష్టం జరగకూడదు అని అటెన్షన్ ఉంటుంది. బాబా చూస్తా, బాబా దేఖేంగే తో క్యా కహేంగే. పిల్లలకు అనిపిస్తుంది, అయ్యో నా చాట్ ఏంటి ఇంత తక్కువగా స్మృతి చేశాను నేను ఈరోజు బాబాని, ఇది బాబా చూస్తే ఏమనుకుంటారు, నేను ఈరోజు చాలా అటెన్షన్ ఇవ్వాలి అని అలా తనకి తనే గ్యాలప్ చేసుకుంటూ ఉంటారు. ఇంత మోస్ట్ బిలవ్డ్ తండ్రిని నేను ఇంత తక్కువ సమయం జ్ఞాపకం చేశానా, నేను లౌకిక తండ్రిని అయితే ఎంత జ్ఞాపకం చేస్తున్నాను అని అలా పిల్లలు తనకి తనే మనసులో రియలైజ్ అయ్యి పరివర్తన తెచ్చుకుంటారు. బాబా అన్నారు, మీరు బంధువులను ఎంత జ్ఞాపకం చేస్తూ ఉంటారు. లౌకికంలో కూడా చూడండి, తండ్రిని కానీ భార్యని కానీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి బాబాను అంత జ్ఞాపకం చేయటం లేదు. చార్ట్ రాస్తే అప్పుడు సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో నేనేం పదవి పొందుతాను అనుకుంటారు ఇంకా. అందుకే బాబా చార్ట్ పైన బాగా జోరును ఇస్తున్నారు. చాలా బాగా అటెన్షన్ను ఇవ్వాలి. బాబాను మరియు 84 జన్మల చక్రాన్ని జ్ఞాపకం చేయాలి. అప్పుడు చక్రవర్తి రాజుగా అవుతాం. తన సమానంగా తయారు చేయాలి. అప్పుడు బాబా అన్నారు, మీకు ఎంతోమంది ప్రజలు తయారవుతారు. ఇది రాజయోగం, నరుని నుండి నారాయణుడిగా తయారు చేసేది. లక్ష్యం ఉద్దేశం ఉన్నాయి కదా. ఎలా ఆత్మ కనిపించదో బాబా అర్థం చేయిస్తారు. ఆత్మను మీరు అర్థం చేసుకోగలుగుతారు, కానీ కళ్ళకు కనిపించదు. ఇందులో ఆత్మ ఉంది, వీరి ఆత్మ మాట్లాడుతుంది అని. ఈ లక్ష్మీనారాయణల రాజధాని తప్పనిసరిగా ఉంటుంది. ఇనోనే సబ్సే జాస్తి మెహనత్ కీ హై. మరి ఈ లక్ష్మీనారాయణలు అందరికన్నా అధికంగా శ్రమ చేశారు. స్కాలర్షిప్ని వీరు పొందుతున్నారు.
మరి తప్పనిసరిగా బాబా అన్నారు, వీరికి ప్రజలు కూడా ఎక్కువగా ఉంటారు కదా, అంత స్కాలర్షిప్ని పొందారు, అంత పురుషార్థం చేశారు అంటే ఉన్నత పదవిని పొందుతారు. యోగం జోడించాలి, పాస్ విత్ ఆనర్గా అవ్వాలి. యహ భీ కారణ్ నికాల్నా चाहिए हमारा योग क्यों नहीं लगता है. నాకెందుకు యోగం కుదరట్లేదు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానని గమనించుకోవాలి కదా. వ్యాపారం మొదలైన జంజాటంలో చాలా బుద్ధిని నడిపిస్తే ఇంకా తపస్య వైపు అటెన్షనే ఉండదు. కొంత సమయమైనా తీసి మీరు ఏకాంతంలో కూర్చొని యోగం చేయాలి. నిన్న విన్నాం కదా మనం సందేశంలో, బాబా ప్రత్యేకంగా కూర్చొని కూడా తపస్య చేయడం చాలా అవసరం అని అన్నారు. ప్రతి ఒక్కరూ దీనిపైన అటెన్షన్ ఇవ్వాలి అని. మరి ఆడవారైతే బయటికి వెళ్ళి ఎక్కడో పార్కులలో కూర్చొని జ్ఞాపకం చేయలేరు కదా. బాబా అన్నారు, మీరు అన్నయ్యలైతే చేయగలుగుతారు, ఎక్కడైనా వెళ్ళి ఏకాంతంలో కూర్చొని చేయండి అంటున్నారు. ఫీమేల్ కోతో ఘర్ సంభాలనా హై. మహిళలైతే ఇంటిని సంభాలించవలసి ఉంటుంది. పురుషులకు చాలా ఈజీ. కల్ప పహలే వాలే జో భాగ్యశాలి హోంగే ఉన్కో యహ టచ్ హోగా. బాబా అన్న, నేను ఇంత చెప్పినా కల్పకృతం యొక్క భాగ్యశాలి ఆత్మలకే ఇవి టచ్ అవుతాయి. చదువులో అటెన్షన్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే బాబాని అడగాలి, అడిగి తెలుసుకోండి. భగవంతుడు మనకి చదివిస్తూ ఉన్నారు. మరి ఈ విషయం అందరికీ స్పష్టంగా తెలియచేయాలి. మొదట బాబా పైన నిశ్చయం కలిగించాలి. సంగమ యుగంలోనే బాబా వస్తారు, యుగ యుగంలో కాదు. ఇదొక మిస్టేక్ జరిగింది, యుగ యుగం అని రాసేశారు. యుగే యుగే అనడంతో యుగం యుగం అని అనుకున్నారు, కానీ బాబా సంగమ యుగం అంటున్నారు. నేను నూతన సృష్టిని రచిస్తాను, నేను మధ్య మధ్యలో ఎందుకు వస్తాను, కల్పంలో ఒక్కసారి మాత్రమే వస్తాను అంటున్నారు. అది కూడా ఎలాంటి సంగమం, పాతదాన్ని కొత్తదిగా తయారు చేసే సంగమంలో. అంటే కల్ప పరివర్తన సమయంలో బాబా వస్తారు, యుగ పరివర్తన సమయంలో కూడా కాదు, కల్పం. అంటే ఈ మొత్తం సైకిల్ రిపిటేషన్ 5000 కంప్లీట్ అయిపోయి మళ్ళీ 1 నుండి స్టార్ట్ అయ్యే ముందు ఆ సంగమంలో బాబా వస్తారు, పురుషోత్తమంగా తయారు చేస్తారు. పురుషోత్తమ అనే పదం కూడా తప్పనిసరిగా రాయాలి అంటున్నారు. మరి ఇవి ముఖ్యమైన విషయాలు, మర్చిపోకూడదు. పిల్లలు, మీ దగ్గర డేట్స్ కూడా అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా, రాయండి. ఎక్కడి నుండి రాజ్యం స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుండి ధర్మాలు స్థాపించబడతాయి, ఎక్కడి నుండి దేవతలు వికారీలుగా అవుతారు, అన్నీ క్లియర్గా రాయండి అంటున్నారు. భారతదేశం ప్యారడైజ్గా ఉండేది, ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉండేది. 5000 సంవత్సరాల విషయం ఇది, లక్షల సంవత్సరాల లెక్క ఎక్కడి నుండి వచ్చింది అంటున్నారు. మనుషులు కన్ఫ్యూజ్ అయిపోయి రాసేశారు కొన్ని. ఇప్పుడు వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి? బాబా అంటారు, ఇదంతా ఆసురీ రాజ్యం, దేవతల మహిమలో సర్వగుణ సంపన్నులు అంటారు. మరి వారిలో 5 వికారాలు లేవు, ఆత్మాభిమానిగా ఉన్నారు. బాబా అందుకే మనకు చెప్తున్నారు, పిల్లలు దేహాభిమానాన్ని తొలగించుకోండి, నా స్మృతిలో ఉండండి. 84 జన్మలు తీసుకుంటూ మీరు పతితంగా అయిపోయారు, ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి. ఇది డ్రామా యొక్క చక్రం. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ధారణ చేసి ఈ మోసకారి కళ్ళ నుండి రక్షించుకోవాలి. అంటే ఈ మోసపెట్టేటువంటి కళ్ళను పవిత్రంగా చేసుకోవాలి, క్రిమినల్ నుండి సివిల్గా చేయాలి. స్మృతితోనే కర్మేంద్రియాలు శీతలంగా సతోగుణిగా అవుతాయి, కాబట్టి ఈ శ్రమ చేయాలి. సెకండ్ పాయింట్, వ్యాపారం మొదలైన వాటిల్లో సమయాన్ని తీసి ఏకాంతంలో కూర్చొని బాబా స్మృతిలో ఉండాలి. కారణాలను చూడాలి, అంటే ఎందుకు నాకు యోగం కుదరటం లేదు,
కారణం ఏంటి, నేను యోగం ఎందుకు చేయలేకపోతున్నాను, సమయం నాకు ఎందుకు దొరకట్లేదు, అంటే ఏ విషయంలో నేను చిక్కుకున్నాను అనేది చెక్ చేసుకోవాలి. తన చార్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. वरदानम निर्णय शक्ति और कंट्रोलिंग पावर द्वारा सदा सफलता मूर्त भव. निर्णय शक्ति మరియు నియంత్రణ శక్తి, కంట్రోలింగ్ పవర్, నిర్ణయ శక్తి మరియు కంట్రోలింగ్ పవర్, ఈ రెండిటి ద్వారా సదా సఫలతా మూర్తి భవ. ఏదైనా లౌకిక లేక అలౌకిక కార్యంలో సఫలతను ప్రాప్తించుకోవటానికి విశేషంగా కంట్రోలింగ్ పవర్ మరియు జడ్జ్మెంట్ పవర్ యొక్క అవసరం బాగా ఉంటుంది. ఎందుకంటే ఏ ఆత్మైనా మీ సంపర్కంలోకి వచ్చినప్పుడు మొదట మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది, వీరికి ఏ వస్తువు యొక్క అవసరం ఉంది. నాడిని పరిశీలించి వారి కోరిక అనుసారంగా వారిని తృప్తిపరచవలసి ఉంటుంది. మరియు స్వయం కూడా కంట్రోలింగ్ పవర్తో ఇతరులపై తన అచంచలమైన స్థితి యొక్క ప్రభావాన్ని వేయాల్సి ఉంటుంది. ఈ రెండు శక్తులు సేవా క్షేత్రంలో సఫలతామూర్తులుగా తయారు చేస్తాయి. కంట్రోలింగ్ పవర్ ఒకటి, జడ్జ్మెంట్ పవర్. జడ్జ్మెంట్ పవర్ అంటే నిర్ణయం తీసుకునే శక్తి, కంట్రోలింగ్ పవర్ అంటే నియంత్రించుకునేటువంటి శక్తి. దేనిపైన నియంత్రణ ఉండాలి, ఎక్కడ నిబద్ధంగా ఉండాలి, ఇది మనకి తెలిసి ఉండాలి. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క మనసులో వారు ఏ ఇంటెన్షన్తో వచ్చారు, ఏం కావాలి, ఏ శక్తిని ఇవ్వాలి, ఏ రకంగా వారి మనసును తృప్తిపరచాలి అనేది మనం గ్రహించి నిర్ణయం తీసుకొని అడిగేయాలి. స్లోగన్: సర్వశక్తివంతుడైన తండ్రిని సాతిగా అంటే సహచరునిగా చేసుకోండి, అప్పుడు మాయ పేపర్ టైగర్గా మారిపోతుంది. అంటే మాయ ఒక కాగితపు పులిగా మారిపోతుంది సర్వశక్తివంతుడైన బాబాని సహచరుడిగా చేసుకున్నప్పుడు. ఈ రోజటి యొక్క స్వమానము: నేను సదా సంతోషంగా ఉంటూ సంతోషాన్ని పంచేటువంటి సౌభాగ్యశాలి ఆత్మను. సంతోషంగా ఉంటూ సంతోషాన్ని పంచే సౌభాగ్యశాలి ఆత్మను. యోగాభ్యాసం: సంతోషాల సాగరంలో ఇమిడిపోయి ఉన్న సౌభాగ్యశాలి ఆత్మను నేను సంతోషంతో నిండుగా ఉన్న శివబాబా సాంగత్యంలో అవినాశి సంతోషాన్ని పొందుతున్నాను. ఈ సంతోషం యొక్క అల నలువైపులా వ్యాపించి సర్వాత్మలకు సంతోషము అనుభవం చేయిస్తున్నాను. అందరి ముఖాలు ఉల్లాస ఉత్సాహాలతో మరియు సంతోషంతో వికసించిపోయాయి. సర్వాత్మలు స్వయాన్ని సౌభాగ్యశాలిగా అనుభవం చేసుకొని తమ భాగ్యం యొక్క పాటలని సంతోషంతో పాడుతూ నాట్యం చేస్తూ ఉన్నారు. ఇదంతా దృశ్యం అలా విజువలైజ్ చేసుకుంటూ మనము చేయాలి. చింతన: నా సంతోషం ఏ వ్యక్తి, ఏ వైభవానికి, స్థూల సాధనాలకి ఆధారపడి లేదు కదా. అంటే ఒక వస్తువు దొరకకపోతే సంతోషం మాయమవ్వడం అలా లేదు కదా. సదా అవినాశి సంతోషం యొక్క అనుభవం చేసుకుంటున్నానా? నేను ఇతరులకు కూడా సంతోషాన్ని పంచే అంత జమ చేసుకుంటున్నానా? ఇది మనం చెక్ చేసుకోవాలి. మరి రోజంతా ఈ చెక్కింగ్ నడవాలి. తర్వాత చార్ట్ రాత్రి పెట్టుకోవాలి. మరి మన దివ్యమైన దేవతా స్వరూపం యొక్క అనుభవము చేసుకుంటూ భక్తులందరికీ చేయించాలి. ఈరోజు మనము బాబాతో పాటుగా పరాశక్తిగా, ఆదిశక్తిగా, లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు అనుభవం చేయించాలి. ఓం శాంతి.